జ్యోతిష్ శాస్త్రం నిజం, హస్త సాముద్రికం నిజం, నాడీ శాస్త్రం నిజం, ఫేస్ రీడింగ్ నిజం, శకులాలను బట్టి చెప్పే శాస్త్రం నిజం. ఇలా అనేక శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలు వాస్తవం నిజము. కానీ ఏ ఒక్క శాస్త్రం కూడా పరిపూర్ణం కాదు. ఎందుకంటే ఏ శాస్త్రమైనా మనము అన్నిటికంటే మించినది కర్మశాస్త్రం. కర్మ నియమం ఏదైతే ఉందో, కర్మ నియమం అంటే ఆల్రెడీ అంటే ముందే మనం గతంలో చేసిన వాటి యొక్క ఫలితాలను ఇప్పుడు అనుభవించేలాగా చేయడానికి పనికొచ్చే డిపార్ట్మెంట్ల వంటివి ఈ జ్యోతిష్యం. ఇవన్నీ కూడా తప్ప ఏది పూర్ణం కాదు. అలాగని భగవంతుడు గతంలో చేసే కర్మల యొక్క ఫలితాలు ఇచ్చుకుంటూ ఉంటే భవిష్యత్తు మార్చుకునే అవకాశం ఎప్పుడు ఇస్తాడు అంటే మనం ప్రస్తుతంలో చేసే క్రియల వల్ల. ఆ క్రియల వల్ల ఉంది కాబట్టి ఏ జ్యోతిష్ శాస్త్రం కానీ ఏ సాముద్రికం కానీ 100% పరిపూర్ణం కాదు. ఎందుకంటే ఏ జ్యోతిష్ శాస్త్రం కానీ 100% పరిపూర్ణం అయితే ఎవరు కూడా పని చేయడం ఇంకా. ఎందుకంటే ఎలాగైతే స్క్రిప్ట్ ఉందో అలాగే జీవితాన్ని యాక్టింగ్ చేయడమే కదా, మనం చేయడం ఎందుకు అనే పరిస్థితి తలెత్తుతుంది. అలా కాకుండా ఏ శాస్త్రమైనా నైనా ఇది కాస్త జాగ్రత్తలు మాత్రమే, నీకు పలాని ఇబ్బందులు ఉన్నాయి పలాని టైంలో ఇలాంటి కొన్ని సూచనలు ఇస్తాయి. ఆ సూచనలు బట్టి నువ్వు ప్రస్తుతం చేసే క్రియల వల్ల, నువ్వు చేసే పని వల్ల అవి మార్చుకునే అవకాశం ఉంది. ఇది మాత్రమే ఏ శాస్త్రమైనా చెప్తుంది. సో అలాగా మనం ఏమంటున్నామంటే ఈ అన్ని శాస్త్రాలకు మించిన కర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ కర్మశాస్త్రము కర్మ యొక్క ఫలితాలను కూడా మనం చేసే క్రియలలో అతి ముఖ్యమైనది. భగవద్గీతలో ఒకటి మెన్షన్ చేశారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నిజంగా కర్మ అనేది దగ్ధమవుతుంది, లేదా కర్మను అనుభవించడం వల్ల దగ్ధమవుతుంది. ఇవి రెండు రావాలన్నా మనము అతి ముఖ్యమైన ఒక విషయాన్ని మనకు గతంలో వేదంలో ఉంది, వేదాలలో ఉంది, ఏన్షియంట్ సైన్స్ లో ఉంది. దానిని మేము రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే బ్రహ్మతంత్రము శ్వాస విజ్ఞానం. ఈ బ్రహ్మతంత్రము శ్వాస విజ్ఞానం యొక్క అవగాహన మేము బేసిక్ లెవెల్లో కల్పిస్తాము. వాస్తవ రూపంలో మనం ప్రతి ఒక్కరికి అనుభవం చేస్తాం. ఈ బ్రహ్మతంత్రము శ్వాస విజ్ఞానంలో ఒక బేసిక్ ట్రయల్ అనేది అంటే బేసిక్ ప్రాక్టీస్ ఒకటి చేస్తే దానిని ఖచ్చితంగా మన రోజువారీ జీవితము, మన భవిష్యత్తు జీవితము, వర్తమాన జీవితము అన్ని రకాలుగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది, ఎందుకు మారిపోతుంది, దానిలో శాస్త్రీయత ఇవన్నీ మేము అనుభవపూర్వకంగా చేయిస్తాము. దీనిపైన ఆసక్తి ఉంది, మన జీవితాన్ని మనము అద్భుతంగా ఈ విజ్ఞానం ద్వారా కూడా యాడ్ చేసుకుందామని ఆసక్తి ఉన్న వాళ్ళు మేము వెల్త్ మ్యాట్రిక్స్ లో 18 సూత్రాలు 7 వారాల గైడెన్స్ ఇస్తాము. అందులో భాగంగా ఈ బ్రహ్మతంత్రము శ్వాస విజ్ఞానం కూడా నేర్పిస్తాము.